వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర 31, 32 అధ్యాయాలు నేటి పారాయణ పరంగా చెప్పుకుందామమ్మా. 30వ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క సావిత్రి దత్తాత్రేయుల వారి వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నాం కదా. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సావిత్రి దత్తాత్రేయుల కథ అంటే ఏమిటి? ఆ భర్త జబ్బు పడటం, తర్వాత ఆవిడ ఈ యొక్క నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క మహాత్మ్యం విని ఇక్కడికి వస్తూ ఉండటం, తీరా గాణగాపురం చేరినాక భర్త మరణించటం, వెంటనే ఒక యతి అక్కడికి వచ్చి ఆవిడకి తత్వోపదేశం చేయడం, అంతవరకు మనం చెప్పుకున్నాం కదా. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే ఈ అధ్యాయం రీత్యా మరి శ్లోకం ఏమిటనేది చూద్దాం. గురు అగస్త్యర్షి సంవాద రూపం శ్రీధర్మమాహయః రూపాంతరేణ సప్రాజ్ఞః శ్రీదత్తః శరణం మమ అని శ్లోకరూప గురుచరిత్ర పరంగా శ్లోకం అన్నమాట. ఆ తరువాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పసాగారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెబుతాను వినుము. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు. అయితే ఏమి, నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచరణ తారుమారు అయింది. అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను వేదగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు మాత్రం తల వంచుకొని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు.
ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తరువాత ఆయనకు అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తరువాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తరువాతనే తాను అలంకరించుకుని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తరువాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందే నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు వలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగవులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనస్సులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ గాజులు మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను బావమరుదులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతూ ఉంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతడినే పరమేశ్వరునిగా భావించి పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అది పాతివ్రత్యం వేరు, రూపం వేరు. రూపం గల వాళ్ళంతా పతివ్రతలు అనుకుంటే ఎట్లా? అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వలన గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు, ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానం, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన 7 జన్మల పాపం నశిస్తుంది. గంగా స్నానం వలన వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వలన కలుగుతుంది. శ్రీదత్తాయ నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. తదుపరి 32వ అధ్యాయ ప్రారంభం. శ్లోకం ఏమిటి అంటే, విధవా ధర్మమాదిస్యానుగమం చాక్షభస్మదః అజీవయేత్ మృతం విప్రం శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డడు ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చెయ్యకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది.
విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవి. ఆమెకు జుట్టు తీయించుకోవటం ప్రధాన కర్తవ్యం. లేకుంటే జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానం, ఒక్క పూట మాత్రం భోజనం చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం గాని, లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం గాని ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినటం, అటు తరువాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వలన గాని, రోగం వలన గాని ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. కనుక క్రిందనే పడుకొనడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్లని వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి. పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘంలో నెయ్యి, నువ్వుల దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం గాని అరటి ఆకుల్లోనూ లోహ పాత్రల్లోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాహా పాలిచ్చే కపిలగోవు, యథాశక్తి బంగారం, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకం, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణమూర్తి అన్న భావంతో దీపమాలిక దానం ఇస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారం ఏమారకుండా చేయాలి. అదెలా చేయాలో చెబుతాను వినుము. వేద విధులకు పాద్యం ఇచ్చి, అంటే కాళ్ళు కడుగు కొనటానికి నీళ్లు ఇచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాదులతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పండ్లు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులే లోకపూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకం విడిచి నీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరు ఎవ్వరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలనైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది.
యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాత్తు జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తరువాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకంచిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తరువాత సహగమనం చెయ్యవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అచటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళుతోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక్క బిడ్డైనా కలగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదు అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించినారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరునిద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారి చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నాకు ధర్మమని తోస్తున్నది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీగురుని ఇలా స్తుతించుకున్నది, స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితిలయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారినందరినీ దండించే కర్మఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిటి కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువవడమే గాక
ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో కూడా బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుబికి అక్కడి నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. వెంటనే అతడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందు ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇక ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ ఎరుగనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం అని అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావటానికి పరుగు పరుగున వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి శ్రీగురు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపచేశారు. తరువాత పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులెవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమిటి అన్నాడు. సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుల వారేనండి అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా శ్రీహరి, సచిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగత్తంతా. మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వ జీవరక్షకులైన మిమ్మల్ని మరిచాం. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి కదా. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాం. అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీదత్తాయ నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః.
31, 32 అధ్యాయాలు సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్. మనము శ్రీ గురు చరిత్ర నేటి పారాయణ రీత్యా 31, 32 అధ్యాయాలు చెప్పుకున్నాను. అయితే 31వ అధ్యాయం, అందులో ఈ యొక్క పతివ్రత ధర్మాలను గురించి శ్రీ గురుల వారు సావిత్రికి ఉపదేశించినప్పుడు అవన్నీ చదువుతూ ఉంటే మనలో చాలామందికి ఆ రోజుల్లో కాబట్టి అట్లాంటివన్నీ నడిచాయి, ఇప్పుడేం నడుస్తాయి అవన్నీ అని ఇతరుల విషయంలోనూ అనిపించవచ్చు, లేదు మనకి కూడా అనిపించవచ్చు. అయితే మనం కొంచెం సుదీర్ఘంగా ఆలోచిస్తే తప్పనిసరిగా ప్రతిదీ కూడా మనం కూడా ఆచరించవచ్చు. ఆనాటికి వాళ్ళకి వీలు ప్రకారం ఎలాగో ఈనాడు మన వీలు ప్రకారం కూడా మనం ఎన్నో ధర్మాలను మనకు అనువైన విధంగా ధర్మాన్ని అయితే తప్పకుండా ఆచరించేటువంటి ఆస్కారం ఉందని మనం గ్రహించగలగాలి. కొంచెం గురుబాంధవ్యంతో మనలో మనం సత్యానికి దగ్గరగా వాస్తవంగా ఆలోచిస్తే ఎలా మనం ఆచరించగలం అనేటువంటిది కొద్దిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఇక్కడేం చెప్తున్నారు? స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి, విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి, భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. అది మనంతట మనం నిర్ణయాలు తీసేసుకోవటం కాకుండా భర్తని అడిగి వారి అనుమతితోనే మనం దాన ధర్మాలు చేయాలి అన్నట్లుగా. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. అది చీటికి మాటికి వెళ్లకుండా ఏవైనా పేరెంటాలు అక్కర్లు కష్టసుఖాలు ఆటలకి వెళ్తే వెళ్ళవచ్చు, కానీ ఫర్ టైం పాస్ అన్నట్టుగా కాకుండా అట్లా ఎంతో అవసరమైతేనే అది కూడా పద్ధతిగా వెళ్ళాలి. తల వంచుకుని వెళ్ళాలి అంటే మనము ఏదో మనల్ని అక్కడ అణిచేసేస్తున్న భావన కాదది. కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయితేనే అది అందరికీ కూడా క్షేమం అన్నమాట. అది ఆ తర్వాత దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. అది కొంతమంది స్నేహాలు వద్దు అనుకుంటే దుశ్శీలురు అంటే అది ఇక్కడ దుశ్శీలత్వం అంటే అది క్యారెక్టర్ అనే కాదు, ఇంకా ఎన్నో ఉంటాయి. ఏమిటంటే వాళ్ళ భావనలు అవి కూడా మన వ్యక్తిగత విషయాలకి వాళ్ళు అనుసంధానం చేస్తే ఇంకా అలానే ఉండాలి గాంలో అని మనం కూడా మన ఒరిజినాలిటీ కోల్పోయి వాళ్ళ పంథాలోకి తెలియకుండానే వెళ్తారు. అదేమిటి అంటే దుస్సాంగత్యం అన్నమాట. అది ఏమ్మా అట్లా. తర్వాత ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. అది గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసినికర్రతో వీచి సేద తీర్చాలి. ఇప్పుడు గ్రామాంతరాలవి అక్కడ అని అట్లా అనుకోకూడదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి రీత్యా మనం ఉన్న వ్యవస్థ రీత్యా ఎలా మనం ఆదరించవచ్చు అనేటువంటి దృక్పథంతో ఇక్కడ అంశాలు మనం చెప్పుకోవాలి. ఏమ్మా అది గ్రామాంతరం వెళ్ళిన భర్త అంటే పోని ఏదో ఊరికి ఏదో క్యాంపుకో ఊరికో వెళ్ళొచ్చారని కాకపోయినా ప్రతిరోజు ముందర ఆఫీస్ కోటి వెళ్ళొస్తూ ఉంటారు కదా. ఆఫీసో వ్యాపారమో ఉద్యోగమో ఇంకోటో ఏదో అట్లా మొత్తానికి కుటుంబ పోషణ రీత్యా వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు కాబట్టి భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి, కాళ్ళు మనం కడగక్కర్లా, కనీసం మొహం కాస్త ఆనందంగా పెట్టుకుని ఎదురేగి వచ్చారా అండి అని 2 సాంత్వన మాటలు చక్కగా మాట్లాడేటట్టుగా ఉండాలి. అది అంతేగాని ఎదురేగి అక్కడ వారేదో పిక్నిక్ వెళ్ళొచ్చినట్టు మనమేమో ఇంట్లో ఉండి బాగా అక్కడ ఎంతో శ్రమ పడిపోయినట్టు వచ్చారా
క్షణం విశ్రాంతి లేదనుకోండి పొద్దున్నుంచి అని ఏది నా డోలెళ్ళి మద్దెలతో మొరపెట్టిందన్నట్లుగా అది. ఏమిటి అంటే, ఉంది పనమ్మాయి ఉంది. ఆ! వచ్చింది. ఆ! ఇల్లూడ్చి తుడిచే అమ్మాయి ఉంది. వచ్చింది. వంటొక్కటి చేశా. అయినా నాకు అలసటే అన్నట్లుగా మొహాలు పెట్టకుండా, కాస్త వాళ్ళకి అంత ఇప్పుడు ఒకటమ్మా, ఇంటి యజమాని ఇంట్లో వాళ్ళ వాళ్ళు బయట ఎన్నో, ఎన్నో విషయాలలో వాళ్ళు కొంచెం తల వంచుకుని ప్రవర్తించుకోవాల్సిన పరిస్థితులుంటాయి. సుపీరియర్స్ ఉంటారు. సుపీరియర్స్ కాకపోయినా ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరితోనూ అనువర్తనగా ఉండాల్సిందే. అట్లాగే ఇంకా చాలా విషయాలేమిటి అంటే, వాళ్ళ వ్యవహారాలు ఎన్నెన్నో ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి బయట. "ఆ! మాకు లేవా?" అని చెప్పి ఉద్యోగినులు మాట్లాడొద్దు. కాసేపు ఆగి చెప్తా. ఇక్కడ ప్రస్తుతం ఇంటి యజమాని గురించి చెప్పే అంశాలివి. ఏమ్మా? అట్లా వాళ్ళ అనేక మంది దగ్గర తల వంచుకొని వినయంగా, విధేయతగా, వినమ్రంగా లేదు కొంచెం కోపదాటి మనుషులైతే ఇంకా ఆ రీతిగా నానా ఇవి కూడా అక్కడ గోలలు, గొడవలు వీటిలతో వాగ్యుద్ధాలతో మొత్తానికి డసి ఎట్లాగొట్లా ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వచ్చావా నేను నీకంటే ఎక్కువ బాగా కష్టపడి ఉన్నాను అనేటువంటి మాటలు మాట్లాడకుండా ఇంట్లో ఇంటి యజమాని కనీసం ఇంటి వరకు అయినా వాళ్ళ ఆధిపత్యంగా వాళ్ళ ఇదిగా ఉండాలమ్మా. అట్లా ఉంటేనే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. భగవంతుడి సృష్టి ఏమిటి అంటే స్త్రీ కొంచెం అణకువగా ఉండటం, పురుషుడు కొంచెం ఆధిపత్య ధోరణిగా ఉండటం. మాటైనా గానీ ఏదైనా వాళ్ళ ఆలోచనా సరళి అది. అట్లా అది భగవంతుడి సృష్టి. దానికి తగినట్టుగా లేకపోతే మరి ఇంట్లో యుద్ధాలొచ్చేస్తాయి. సరేనా? అందుకని కాస్త వాళ్ళకి ఎదురెళ్ళి మరి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోకపోయినా కనీసం కొంచెం కాళ్ళు కడుక్కురండి టీ ఇస్తానని ఏదో ఇలాంటివి. తర్వాత కొద్దిగా ఇదిగో విసనకర్రతో వీచి సేద తీర్చాలి అంటే ఇప్పుడు మనకు బోలెడన్ని ఫెసిలిటీస్. మనం అంతంత చాకరీలేం చేయక్కర్లా గదా! అది. కాళ్ళు కడుక్కురమ్మని కాస్త వాళ్ళు వేసుకునే బట్టలు మార్చుకుని మళ్ళీ వేసుకోవటానికి ఏవైనా అక్కడ ఒక టవలు, ఒక లుంగీ, ఓ టీ షర్టు లేదనంటే ఇంకా షార్ట్‌లు ఇంకోటి వాళ్ళు ఏది వేషధారణ అయితే అది అలాంటివి కాస్త అరేంజ్ చేసి, తర్వాత కాస్త ఫ్యానేసి కూర్చోబెట్టి కొంచెం వేడిగా ఓ కప్పు టీ ఇయ్యటం అట్లా. అలసట తీరే వరకు కాళ్ళు పిసికి తరువాత స్నానం చేయించి, ఇప్పుడు కాళ్ళు పిసక్కపోతే పీడా పోయే. గృహిణులే ఇదిగో ఎంతో కష్టపడి ఉన్నా కాస్త నా కాళ్ళు పట్టండి అనేటువంటి రోజులు వింటూ ఉంటున్నాం గదా! అట్లాంటి పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్తగా అలాంటి ధోరణులు కొంచెం మార్చుకోవాలి. అర్థమైందా అమ్మా? ధర్మం ఏమిటి అంటే ఇంటి యజమాన స్వరూపిణి అని అమ్మవారు కూడా ఇంటి యజమాని రూపం ఆవిడ. అది. అట్లాంటి యజమాని చేత అంత హీనమైనటువంటి పనులు అలా ఎప్పుడూ చేయించుకోకూడదు. వాళ్ళని గౌరవించాలి అని భావన. ఏ తర్వాత స్నానం చేయించి అంటే ఇప్పుడు గీజర్‌లే గదా! గీజర్ స్విచ్ ఏసి రావటం కాస్త. అవి కాగేలోపు కాస్త వేడిగా ఓ కప్పు టీ ఇవ్వటం ఇట్లాంటివి. అటు తరువాత అతని చిత్తముననుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి, అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అతని చిత్తముననుసరించి అంటే వాళ్ళకి కొంచెం ఏవిష్టమో అసలు ఇష్టాయిష్టాలనేది ముందు తెలుసుకోవాలిగా. ఎన్ని ఏళ్ళైనా గానీ నాకు తెలీదు. ఆయనకేది ఇష్టమో తెలీదు. నా ఇష్టాలన్నీ ఆయనకి తెలుసు అనేటువంటి ధోరణి కాకుండా, పరస్పరం కూడా అక్కడ ఉండాలి. ఎవరికి ఏది ఇష్టమనేది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటే కనుక అసలు రాద్ధాంతాలకే తావుండదు. అది. అందుకని వారికి హితకరమైన భోజనం. ఇప్పుడు ఆఫీస్‌లో బాగా స్ట్రెస్సు, వర్క్ ప్రెషరు బాగా ఉందనుకోండి. ఆ రోజున చక్కగా వాళ్ళకి ఇష్టమైనటువంటివి, మళ్ళీ తేలికగా జీర్ణమయ్యేటువంటివి, ఇటువంటివి ఆలోచించి మంచిగా ఆలోచించిన పదార్థాలు చేసి పెట్టాలి. అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి అంటే, కనీసం ఉచ్చిష్టాలు లేకపోతే పీడా పోయే. ఏమిటి అంటే, వాళ్ళు తినేదాకా కనీసం పక్కన కూర్చోవాలి.
అది లేని పక్షాన అసలు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఇక్కడికొచ్చేటప్పటికి శాంతం పురుషుల వైపే మాట్లాడుతున్నాను అనుకోకండమ్మా. స్త్రీల గురించే ఎక్కువగా కూడా ఉంటుంది. ఇద్దరి గురించి కూడా చర్చ ఇది. ఏమ్మా? ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కనీసం ఆఫీసులో కొట్టుకుని అంత పని చేసుకుని వస్తారు అని అంత ఆదరించే మనిషి పక్కన కూర్చుని భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు గూడా నా మొబైల్ ఏది అని మొబైల్ చూస్తూ కంచం తింటున్నామో, మెతుకులు తింటున్నామో తెలియకుండా అట్లా వర్తించకుండా, అయ్యో! నా కోసమని నేనింత కష్టపడొచ్చానని, నా కోసం ఇంత ఆదరంగా భోజనం పెడుతోందే. అమ్మ తర్వాత ఎవరమ్మా ఈ కడుపు నిండా భోజనం పెట్టేది? ఇల్లాలే కదా! అది. అందుకని చక్కగా వడ్డిస్తోంది, భోజనం పెడుతోంది, నాకిష్టమైనవన్నీ చేసి పెట్టింది అని. అందుకని కొంచెం వాళ్ళని కాస్త వాళ్ళ శ్రమ పోయేటట్టుగా కూడా యువతలి వారు కూడా వర్తించాలి. అంతేగాని కాసేపు గూడా ఆవిడతో మాట్లాడకుండా, అప్పుడు గూడా ఫోన్‌లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, ఛానెళ్లు తిప్పుతూ, అసలు ఏం కూర వేసుకు తిన్నారో కూడా అర్థం కాని స్టేజ్‌లో నోట్లో పెట్టేసుకుని, మింగేసేస్తూ అట్లా ఉంటే ఒక రకంగా ఇక్కడ విలువలు అనేది అటుంచి, అట్లా తినే తిండి శరీరానికి ఏం పుష్టి కలిగిస్తుందమ్మా? ఏదో యాంత్రికంగా ఎప్పుడూ జీవితం ఉండకూడదు. ఆస్వాదిస్తూ చక్కగా మనసుకి సంతృప్తిగా ఉండేదే నిజమైన జీవితం. దాని నుంచే ఆరోగ్యం వస్తుంది తప్ప, లేదనంటే అలజడులే వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు భోజనం అయ్యేదాకా కనీసం సరిగా సంతృప్తికరంగా వడ్డన చేస్తూ ఉండాలి. లేదనంటే అన్నీ అక్కడే ఉన్నాయి పెట్టేసుకోండి కంచంలో అని అనేది తప్పు. బాంధవ్యాలు, విలువలు కలకాలం నిలబడాలి అంటే కొన్ని పద్ధతులు అనుసరించాలి. ఏమ్మా? అందుకని చక్కగా వడ్డించటం. పోనీ ఇంకో కంచంలో స్త్రీ కూడా పెట్టుకుని హాయిగా ఇద్దరూ మాట్లాడుకుంటూ పిల్లలకి కూడా పెట్టొచ్చు. లేదు పిల్లలకి ముందు పెట్టి పంపించొచ్చు. అట్లాగైనా చేసుకోవచ్చు. వీట్లకి కనీస సమయం మనం కేటాయించుకోవాలి. అట్లా కేటాయించుకుంటేనే అనుబంధాలు బలపడతాయి. అదమ్మా. తర్వాతనే తాను అలంకరించుకుని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకుని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. అది పనమ్మాయి వచ్చిందని చెప్పి వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని లేపకుండా ముందరే ఆడవాళ్ళు లేచి కొంచెం ఇంటి పనులు చూసుకుని, ఇవన్నీ ఏమిటి అంటే ఒక స్త్రీ మీద పురుషుడికి ఇంకా రెట్టింపు ఆదరాభిమానాలు, గౌరవాలు ఉంటాయమ్మా. దీనిలో తీసిపోయే అంశాలు ఏమీ లేవసలు. అది. ఆ గౌరవం, ఆదరణ ఉన్నది అంటే ఆ ఇల్లు చక్కగా భూతల స్వర్గమే. అట్లా భూతల స్వర్గం మనం చేసుకోవాలి ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా ఇందాక చెప్పినట్టుగా భోజనం విషయంలోనూ అట్లా ఏ క్షణానికి ఆ క్షణం ఇంత చేసే ఆడవాళ్ళని నేనిన్ను గుర్తించా అనేటువంటిది చేతలలో, మాటలలో పురుషులు కూడా వ్యక్తపరచాలి. అంతేగాని అది దాని డ్యూటీ అని అనకూడదు. డ్యూటీ అనేది ఆపేక్షతోనూ, ఆదరంతోనూ, బాంధవ్యంతోనూ మీద వేసుకుని చేసే విధంగా ఉండేది డ్యూటీ. అంతేగాని ఏదో కర్మరా నాయన అని చెప్పి చేసుకుపోయే డ్యూటీలైతే బంధాలుండవు. అది. తర్వాత సరే భర్తకి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని ఇప్పుడు పూజా ద్రవ్యాలు అంటే పొద్దున పూట పూజలు చేసే తీరిక లేకపోయినా కనీసం సంధ్యావందనం కూర్చుని గంట సేపు చేసేది లేకపోయినా మూలమంత్రమైనా కనీసం అనుకోవాలి. ఏ వ్యవస్థ రీత్యా వాళ్ళు కనీసం దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తయారై వచ్చినప్పుడు గర్భాలను కాసిన పువ్వులు అవి అక్కడ పళ్ళెంలో ఉంచి దీపారాధన రెడీగా పెట్టి వెలిగించచ్చు. లేదు దీపారాధన స్త్రీలే చేస్తారు కాబట్టి ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేసుకోమని చెప్పచ్చు. అట్లా
అంతేగాని వాళ్ళకి కుదరదు, వాళ్ళకి కుదరదు అంటూ ముందర ఇంట్లో వాళ్ళే అంటే వాళ్ళకి ఏనాటికి కుదరదు. అది. తరువాత భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను నాకు కాస్త నవ్వొస్తూ ఉంటుందమ్మా. భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు అని చెప్పి. అక్కడ ఆనందం ఇందాక చెప్పుకున్నట్లుగా చక్కగా సంతోషమైన, కష్టమైన, బాధైనా ఇది మన ఇద్దరిది అన్నట్లు ఉండాలి. అంతేగాని దానిలో కూడా కాంపిటీషన్స్ వచ్చి, హమ్మయ్య! ఇవాళ దీన్ని బాధ పెట్టేశారు అని సంతోషపడితే ఇంకా అది భర్త బాంధవ్యం ఏమిటి ఇంకా? హమ్మయ్య! ఆఫీస్‌లో ఈయనకి బాగా షార్ట్‌లు పడ్డట్టున్నాయి. ఇవాళ ఒక్క రోజైనా నోరు మూసుకుంటారు అనేటట్టుగా భార్య సైకాలజీ కూడా ఉండకూడదు. పరస్పరం కూడా చక్కగా చర్చించుకుంటూ కష్టాలు, సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటేనే అనుబంధం ద్విగుణీకృతమవుతుంది. నా కోసం అంటూ పరితపించే మనిషి ఉన్నది కదా! నాకేమిటి? నేను ఎవరినైనా గానీ నేను ఎదుర్కోగలను. ఎలాంటి సామాజికంగా ఎలాంటి పరిస్థితి వచ్చినా నా నా ఇల్లాలు నా మనసు అర్థం చేసుకుంటుంది. నాకు మంచి సూచనలిస్తుంది. అది. కరణేషు మంత్రి అని చెప్పి చెప్పలేదు పెద్దవాళ్ళు. అట్లా, అట్లా ఉండాలి తప్ప, అమ్మో! ఈ సంగతి ఇంట్లో చెప్పానా అంటే నాకు రెట్టింపయిపోతుంది ధమాకా అని ఆడవాళ్ళకి ఉండకూడదు, మగవాళ్ళకి ఉండకూడదు. ఎక్కడికి పోతావింకా? ఇంట్లో అన్నా మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు పరస్పరం లేకపోతే ఎక్కడికి పోతావు? ఎక్కడికన్నా వెళ్లి చెప్పుకుంటే ఆ క్షణం వింటారు ఆనందంగా. అవకాశవాదులుంటారు. వాళ్ళ వలన ఇంకా ఇంకా ఎన్నెన్నో అనర్థాలు, ఎన్నెన్నో ఇవి ఇంకా ఏ ఏ ట్రాకుల్లోకి వెళ్ళిపోతారనేది మనం ఊహించవచ్చు. అందుకని ఎప్పుడూ గూడా ఇల్లు భూతల స్వర్గంలాగా ఏ బాధ వచ్చినా ఇంటికొచ్చి చెప్పుకుని చక్కగా సేద తీరేటట్టు ఉండాలి. స్త్రీ అయినా అంతే, పురుషుడైనా అంతే. అంతేగాని ఈ బాధొచ్చింది, ఇది ఎవరికి చెప్పాలి అంటే బయటంతా తోడేళ్ళు, పెద్ద పులులు. ఎక్కడికెళ్ళి చెప్తావు? చెప్పావా అంటే వాళ్ళ అవకాశాలకి వాళ్ళు వినియోగించుకుంటారు. చాలా ఉంటాయి అనర్థాలు. ఏమ్మా? అది. అందుకని భార్యాభర్త బాంధవ్యం సరిగా ఉందా అంటే ఎక్కడా కూడా మనం తలవంచవలసిన పరిస్థితి ఉండదు. చాలా ప్రశాంతంగా, చక్కని ఆత్మవిశ్వాసంతో సజావుగా కాలాన్ని గడపవచ్చు. ఈ యొక్క అంతేకాక మనస్సు ప్రశాంతంగా, సాంత్వనగా ఉంటే ఆలోచించండి అందరికీ సైన్సులు తెలుసు కదా! ఆలోచించండి. ఎంత చక్కని భావితరాల్ని ఉద్భవింపచేసిన వాళ్ళవుతారు. అది మళ్ళీ మన శ్రేయస్సుకే పరిణమిస్తుంది. లేదనుకో మళ్ళీ ఇహ నా కడుపును చెడబుట్టావు అంటే చెడ ఎందుకు పుడతారు? కొంత రాతలు, కర్మలు అవి ఇవి ఉన్నా గానీ, కొంత మనం అనుసరించినటువంటి పద్ధతులు, మన మానసిక ప్రవృత్తి ఇవన్నీ కూడా ఆ భావితరాల దీనికి దోహదమవుతాయమ్మా. వాళ్ళ రాతలు, మన రాతలు ఏవున్నా కొన్ని మన చేతిలోనే ఉంచుతాడు భగవంతుడు. అట్లా అనుకుంటే అసలు మనకి జన్మలే ఉండవు కదా! కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టే ఉంటుంది జీవితం ఎప్పుడు కూడా. అది. ఎప్పుడు కూడా కర్మలు తగ్గించుకోవటం, పెంచుకోవటం. మంచివి పెంచుకోవటం, చెడువు తగ్గించుకోవటం. 2 మన చేతిలోనే పెట్టే భగవంతుడు భూమి మీదకి పంపించాడు. అందుకని భావితరాల మీద కూడా ఈ ఇంపాక్ట్‌లు లేకుండా ఉండాలి అంటే ముందర సగటున స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా అన్యోన్యానురాగాలతో, పరస్పర గౌరవ మర్యాదలతో ప్రశాంతంగా మంచి మనస్సు కలిగిన వారే అంటే సత్వగుణం ప్రధానంగా తీసుకుని అక్కడ ఎక్కువ తక్కువలు కాదు. ఎక్కువ తక్కువలు అనే మీనింగ్ అసలు ముందర తెలుసుకోవాలి. ఇంటి గృహ బాధ్యతలు గృహిణి చేస్తూ ఉంటే అది తక్కువ కాదు. అట్లాగే గృహ బాధ్యతలు చేస్తోంది గదా అని ఇంటి ఇల్లాలు ఏం దాసీ కాదు. పరస్పర గౌరవం ఇచ్చుకోవాలి. ఆవిడ ధర్మాన్ని ఆవిడ నెరవేరుస్తున్నప్పుడు మన ధర్మాన్ని కూడా మనం నెరవేర్చాలి. ఏం ఆకాంక్షిస్తుంది మన నుంచి అని ఒక మగవాళ్ళ ఆలోచించాలి. ఇంటి ఇల్లాల గురించి. కాసింత ఆదరణ. తాను చేసే పనికి కాసింత గుర్తింపు. కొంచెం మనోసాంత్వన. అంతే కదా! మన క్షేమం కోసం ఆలోచించేది ఎవరు ఈ సృష్టిలో? తల్లిదండ్రులు, తరువాత జీవిత భాగస్వామి. స్త్రీకైనా సరే, పురుషుడికైనా సరే. అదేమ్మా. ఏ తర్వాత అట్లాగే ఏంటి చెప్పుకున్నాం?
భర్త సంతోషంగా ఉంటే తాను విచారం, భర్త విచారంలో ఉంటే తాను సంతోషం. అట్లా ఉండకూడదు. పరస్పరం చక్కగా సంతోషాన్ని పంచుకోవాలి, బాధల్ని పంచుకోవాలి. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. తప్పు లేదు. ఎందుకంటే యజమాని కోపించినప్పుడు క్షమించమని ప్రార్థిస్తే ఇంకా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అది మనకే మంచిది. ఎప్పుడూ కూడా స్త్రీ ఒదిగి ఉన్న కొద్దీ కూడా ఒక్కొక్క స్టెప్పు పరోక్షంగా పురుషునిపై విజయాన్ని సాధించినట్లే. ఇది ఫండమెంటల్ రాసుకోండమ్మా. అది. అంతేగాని నేను ఒదిగున్నా అంటూ మనమే డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. మనం ఒదిగి ఉన్నాము అంటే, ఒక్కొక్క స్టెప్పు మనం ఒదుగుతున్నాము అంటే, వాళ్ళ మీద మనం పరోక్షంగా విజయాన్ని సాధిస్తున్నట్లే లెక్క. వాళ్ళు కంప్లీట్‌గా మన ఆలోచనా సరళికి, మనకి వాళ్ళు ఏం జెప్తారు? వాళ్ళు కనెక్ట్ అయినట్టే లెక్కనమాట. అట్లా ఉండాలి. తరువాత భర్తతో తగవులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనస్సులో ఉంచుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. ఇహ ఇదిగో ఇందాకటిది బహుశా ఇట్లా అప్లై చేసుకోవాలి కాలమాన రీత్యా. భర్త సంతోషంగా ఉన్నప్పుడు స్త్రీ విచారంగాను, భార్య విచారంగాను. అంటే ఇప్పుడు వాళ్ళన్న మాటలు మనస్సులో ఉంచుకోకూడదంటే, ఆ! అప్పుడు క్రీస్తు పూర్వం నేనిట్టాగే ఎంతో సంతోషంగా ఉన్నానా? ఉంటే అప్పుడు నేనెంత బాధపడ్డాను? అసలు నా సంతోషాన్ని గుర్తించనే లేదు అని ఇట్లాంటి వెధవన్నీ జ్ఞాపకాలు పెట్టుకుంటే, ఇప్పుడు విషయాన్ని నువ్వు కోల్పోతావు గదా! ఇప్పటి అంశాన్ని కోల్పోతావు కదా! స్టే ఎట్ ప్రెజెంట్. అంతేగాని అప్పుడు క్రీస్తు పూర్వాలు, ఇంకా శతాబ్దాల పూర్వాలకి వెళ్ళిపోతే, ఇప్పుడున్న రోజు నీకు మళ్ళీ రేపు రాదు. ఈ రోజు, ఈ ఆనందం, ఈ వయస్సు, ఈ ఆలోచన సరళి రేపుండదు. ఏ ఏజ్‌కి ఆ ఏజ్ చక్కగా ఆస్వాదించాలి. మనసు హాయిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి. ఒక ఏజ్‌లోనే ఆనందం, ఒక ఏజ్‌లోనే సంతృప్తి అనేది కాదు. మనసుతో రిలేటెడ్ విషయాలు చాలా ఉంటాయి. అర్థమైందా అమ్మా? అది. తర్వాత భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. భర్త ఆజ్ఞననుసరించే అంటే, ఇప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని చెబుతారు. ఆలోచనా సరళి రీత్యా సామాజికంగా ఆలోచించగలిగే వాళ్ళు ఎక్కువ భాగం పురుషులే ఉంటారు. ప్రెజెంట్ ట్రెండ్ ఎట్లా ఉంది లోకంలో అనేది ఎంత భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నా పురుషులకి తెలిసినంత ఇది స్త్రీలకు తెలియకపోవచ్చు. అప్పుడు వాళ్ళు చెప్పినవి కొంచెం వినాలి. మనం కూడా వాళ్ళ మాట విని నడుచుకోవాలి అన్నట్లుగా. తర్వాత భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, కుంకుమ, మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి. నాకు చాలా ఇష్టం మీరంటే అంటే సరిపోదు. ముందర అసలు పేర్లు పెట్టి పిలవటం మానేసేయండమ్మా. పెద్దవాళ్ళని చెప్తున్నప్పుడు వినాలి. ఇది రేమ్, రేమ్ అంటే అది మొబైల్‌లో ర్యామ్ స్పీడో తెలీదు. రామ్ అనో రామ్ అనో పేరో తెలీదు. అట్లా ఉంటున్నాయి ఉచ్చారణలు కూడా. అసలు పేరు పెట్టి పిలవటమే తప్పే నా తల్లి అంటుంటే, ఆ! ఇంకా ఏం పేరుతో పిలుస్తున్నావో గూడా అర్థం కాతే ఇంకేమిటి చచ్చేది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ విలువలు దిగజార్చుకోకూడదమ్మా. కరెక్ట్ అయిన విలువలుగా స్త్రీలు ఉన్నారు అంటే, మనకి కోపం వచ్చి గై గై గైమని అరవక్కర్లా ఇల్లు ఎగిరిపోయేటట్టును, మన ఇంటి నుంచి 10 ఇళ్ళ వాళ్ళ వరకు వినపడేటట్టు మనం అరవక్కర్లా, పెద్దగా మాట్లాడక్కర్లా. మన విలువలు ఇందాక చెప్పుకున్నవన్నీ కరెక్ట్‌గా మనం అమలు చేస్తూ ఉన్నామా అంటే, మనకి కోపం వచ్చింది అనేది కేవలం మన ముఖ కవళికల నుంచే వాళ్ళు తెలుసుకుని గీతకు అవతల ఉండాలి. అంతే. అంతేగాని నాకు కోపం వచ్చింది ఇవాళ అన్నం తిన్నాను అన్నీ మనం డప్పేసుకుంటే అవతలి వాళ్ళు గ్రహించాలి అన్నట్టు ఉండకూడదు. అదే తెలివి తక్కువతనం. మనకి కోపం వచ్చింది అని గాని, మనం హర్ట్ అయ్యాం అని గాని, మనకి కొన్ని విషయాలు నచ్చలా అని గాని, అది మనం పెదవి కదపక ముందే వాళ్ళు గ్రహించుకోవాలి. వాళ్ళు గ్రహించేటట్లు మన ప్రవర్తన, మన ఇది ఉండాలక్కడ. మన పాత్ర. ఉండాలి అంటే ఎప్పుడుంటుంది?
ఇందాక చెప్పుకున్నట్టుగా ఒదిగి ఉన్న కొద్దీ ఒక్కొక్క మెట్టు జయకేతనం ఎగరవేసినట్లే. ఆ సత్యం తెలుసుకోక మేం దాసీలమా, మేమివ్వా, మేమవ్వా అంటూ ఈ పోరాటాలెందుకమ్మా? ఏముండదు. అది భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. అది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు మన గౌరవం, మన యొక్క ఏం చెప్తారు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మన ఆత్మగౌరవం అనేది మనం సదా కాపాడుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం. తొందరపడి బాంధవ్యాలని తెంచుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఇవి ఎన్నో ఇప్పుడు ఒక కారణంతో భగవంతుడు సృష్టిస్తాడు. ఇవి జన్మ బంధాలు. ఆ జన్మ బంధాలను తెంచుకోకుండా ఉండటానికి మన ఆత్మగౌరవం ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఉండాలి. కానీ ఎప్పుడైతే మన ఆత్మగౌరవం అక్కడ చెల్లదు, మనల్ని వాళ్ళు నిలవనిచ్చేటట్లు లేరు, మన మనుగడకే ప్రమాదకరంగా అయిపోతున్నాయి పరిస్థితులు అని అనిపించాయా అంటే యథేచ్ఛగా యథేచ్ఛగా అట్టివారికి దూరంగా ఉండటమే సర్వదా శ్రేయస్కరం. ఆ డెసిషన్ తీసుకునే ముందర చాలా ఆలోచించి తీసుకోవాలి. అది. ఎవరితో దూరంగా ఉండటం? అత్తమామలు, బావమరుదులు, ఆడబిడ్డలు వాళ్ళని విడిచి. భర్తని మాత్రం మాక్సిమం విడవకండి. అది. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. అది. వాళ్ళు కష్టపడి తెచ్చే డబ్బులు గానీ, వాళ్ళు మనకి ఇంట్లో వనగూర్చే వసతులు గానీ, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇది ఏమిటి అనేది ఇంట్లో ఇల్లాలకి కూడా తెలుస్తుంది గదా! ఆయన జీతం ఎంత? ఆయన ఫెసిలిటీస్ ఏమిటి? ఆయనకొచ్చే డబ్బెంత? మనకెంత ఖర్చవుతుంది నెలకి? అనేది ఇవన్నీ తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు తదనుగుణంగానే మనం మాట్లాడాలి తప్ప, అక్కడ ఆ 4 ఇళ్ళ అవతల ఏమిటో కొన్నారట. మనకెప్పటికి అయ్యో! నాకంత గీత అని ఇట్టాంటివి గాకుండా, వాళ్ళేవో గొలుసులు కావు. ఇప్పుడన్నీ మన కేరళ ఏనుగులకేసే ఆభరణాలన్నీ ఇప్పుడు హ్మ్. మనుషులే ధరించేస్తున్నారు గదా! అంటే రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎక్కువ గాబట్టి. సో, అవన్నీ ఏమిటి అంటే మరి అంత నగ కావాలి, అంతది కావాలి అని ఇట్లాంటివి కాకుండా, మన శక్తిలో, మన దీనిలో ఉన్నంత వరకే. ఏదైనా ఆపేక్షగా కొని తెస్తే ఇదేపాటి ఇదేం పనికొస్తుంది అని వెంటనే మొహం మీదే అనకుండా, 2 రోజులు చక్కగా 2 రోజులు వాళ్ళు తెచ్చింది హాయిగా వాళ్ళకి సంతోషంగా కనపడి, అవి వాళ్ళు తెచ్చిన వస్తువులు పెట్టుకొని సంతోషంగా కనపడి, ఈసారి ఏదైనా కొనేటప్పుడు ఓ మాట ముందస్తుగా చెప్పండి. లేతే మనిద్దరం వెళ్లి ఆలోచించు చేద్దాం. అంటే ఇట్లా మాట్లాడాలి తప్ప, ఇదెందుకు పనికొస్తుంది? ముందే చెప్పుంటే నేను వచ్చేదాన్నిగా. లేదనంటే అదిగో వాళ్ళ గొలుసు ఎంత బావుంది. ఇట్లాంటివి వద్దు. ఇవన్నీ కూడా పరస్పర ఘర్షణలకి దారితీస్తాయి. ఒక మనిషి ఒక పని భార్య గాని, భర్త గాని చేస్తే అక్కడ ఫైనాన్షియల్ స్టేటస్‌ల తూకాలు వేయొద్దమ్మా. వాళ్ళ యొక్క మనసులోంచి ఉన్నటువంటి ఆపేక్ష రీత్యా వాళ్ళు తినుబండారాలైనా అంతే, వస్తువులైనా అంతే, మాటైనా వాళ్ళ మనస్సులోంచి వచ్చిన ఆ అంతరాళలోంచి వచ్చిన భావన తీసుకోవాలి తప్ప, ఇంతవరకు అంటే అట్లా తీసుకోవాలి అంటే అసలు పరస్పర అవగాహన ఉండాలి. అది చెప్పొచ్చేది. ఆ అవగాహన అనేది పెళ్ళైన మొదటి నుంచే ఉండాలి తప్ప, ఎప్పుడో అర్థం చేసుకుందాంలే అంటే కాలం వెళ్ళిపోతుంది. ఆ అర్థాలు పరమార్థాలుగా మారకుండా వేరే అర్థాలకు వెళ్ళిపోతే మరి ఇంకా ఎంటైర్ జీవితమే ఇదైపోయే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకైనా, పురుషులకైనా. అది. తర్వాత పసుపు, కుంకుమ, మంగళసూత్రం తప్పనిసరిగా ధరించాలి. గాజులు వేసుకోవాలి. మంగళసూత్రం ఉంచుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మరి ఆహా! నా క్షేమం కోరుతోంది గదా ఈ మనిషి అని వాళ్ళకి గౌరవం ఇంకా పెరుగుతుంది. అట్లానే సమాజంలో చూసే వాళ్ళకు కూడా ఈవిడ అసలు సిసలైనటువంటి చక్కగా వివాహిత, ఈవిడని గౌరవంగా చూడాలి అని 4 అడుగులు, 4 మాటలు వెనకకి తగ్గి ఉంటారు. అంతేగాని పెళ్ళయిందో కాలేదో తెలీదు. లేదా ఆ పిల్లకి తల్లో తెలీదు, అక్కో తెలీదు అన్నట్టు. దానికో చిన్న స్కర్టు, ఈవిడకో పెద్ద స్కర్టు అన్నట్టుంటే ఎట్లాగమ్మా? అది. కొంచెం వ్యవహారాలు అట్లా కాస్త
ఒక పరిధులుగా ఉంటే మంచిదన్నమాట. అది. తర్వాత ఇదిగో ఇక్కడిచ్చారు. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. అది. యాత్రికులు యాత్రకు పోతూ ఉంటే తాను కూడా పోవాలని అనుకోకూడదు. పతి సేవయే ఒకవేళ వెళ్ళాలి అనంటే పతి ఆజ్ఞ తీసుకుని వెళ్ళాలి తప్ప మీరెటూ తీసుకెళ్ళరుగా, నా దోవన నేను వెళ్ళొస్తాను ఠపామని వెళ్ళకుండా వెళ్ళి రమ్మంటారా ఏమిటి అని చెప్పి అడిగి వెళ్ళాలి. అది. అది అప్పుడు ఆ యాత్రాఫలం నీకు దక్కుతుంది. అంతేగాని అవతల వాళ్ళందరినీ నిందించేసి నువ్వు టపామని అందరితో కలిసి రైలుకేసి ఆ! కమాన్ అన్నట్టుగా ఉంటే ఎట్లా? ఇంట్లో అనుమతి తీసుకుని వాళ్ళకి ఇష్టమైతేనే వెళ్ళాలి. అది. యాత్రికులు యాత్ర ఇది చెప్పా. పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అది. భర్త లోభి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అంటే ఇహ కాంటుబట్టయితే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వాట్లకి సరిపెట్టుకుని తల వంచుకోవాలి అంటే అంత ఓర్పు కావాలి. ఇందాకటి విషయాల్లో అయితే ఓర్పు కంటే నేర్పు ఎక్కువగా ఉంటే కూడా ఇల్లు చక్కగా భూతల స్వర్గం అవుతుంది అని చెప్పుకున్నాం. ఇహ కొన్ని కొన్ని పరిస్థితులు కొంచెం ఓర్పు, నేర్పు కూడా అవసరమవుతాయి. అది. అట్లా మొత్తానికి పతియే పరమేశ్వరుడు అనేటువంటి భావనగా ఉండాలి అని చెప్తున్నారు. ఏమ్మా? అట్లా చేయకుండా యథేచ్ఛగా ఇహ పతి అంటే ఏదో పుస్తే కట్టాడు అని చెప్పి అనుకుని యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటే ఇంకా ఆవిడ పుణ్యమంతా కూడా నశించి నరకానికి వెళుతుంది అని. ఏ ఇంకొక పతివ్రత అంటే సరైన నడవడిక, సరైన శీలం కలిగినటువంటి ఇప్పుడు పతివ్రతలంటే ఎప్పుడో అని కాదు. ఇప్పుడు ఈ చెప్పుకున్న అంశాల రీత్యా ఎందరో పతివ్రతలు మనలో ఉన్నారు. ఏమ్మా? అందుకని శీలం సరిగా లేదు అనుకో, మళ్ళీ ఇంకో పతివ్రత రీత్యా శీలం అంటే నడవడి అని కూడా వస్తుంది. ఇంకో పతివ్రత సాహచర్యం, సత్సంగం వల్లనే మళ్ళీ ఈవిడ తరించబడుతుంది అన్నట్లుగా. ఏ పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అట్లా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అది. రూపం వేరు, పాతివ్రత్యం వేరు, నడవడి వేరు, సత్శీలం వేరు. ఏమ్మా? రూపమేం కూడు పెట్టదమ్మా. రూపం ఏదో కొన్ని సందర్భాలలో ఆకర్షణలు పనికొస్తాయి కానీ ఎప్పుడూ కూడా అమ్మా ఎవరైనా భావితరాలు ఆలోచిస్తూ ఉండాలి. ఏమిటి అంటే రూపం అధికంగా ఒకదానికే కాదు. చక్కగా మనిషికి కావలసింది మంచి నడవడి, మంచి గుణం, సత్వగుణం. ఇవి ప్రధానం. ఇవి లైఫ్ లాంగ్‌కి అప్లై అవుతాయి. ఏదో ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా. ఎందుకంటే కొన్ని కొన్ని అంశాలు వివరంగా అతిగా మనం చెప్పుకునే అంశాలు కావు. వాట్ల రీత్యా ఆలోచిస్తే ఏం చెప్పుకోవాలంటే సంతోషకరమైనవి మంచివి. ఏది కావాలి నీకు? సంతోషకరమైనవి కోరుకుంటే అవి కొన్నాళ్లే. మంచి, మంచి అనేది ఎంటైర్ లైఫ్ ఉంటుంది. సంతోషమైనవి ఏదో కాసేపే. ఆ కాసేపటి లైఫ్ వరకే ఉంటుంది. వాట్ నెక్స్ట్? జీవితం ఆ కాసేపేనా? కాదు కదా! ఎన్నో స్టేజెస్ ఉంది లైఫ్. మరి అన్ని స్టేజుల్లోనూ నీకు బావుండాలి అనంటే స్త్రీ అయినా, పురుషుడైనా మంచి, మంచి విషయాలని, మంచిని గ్రహించాలి. అక్కడే ఉంది నీ తెలివితేటలు మరి. అంతేగాని ఆ! బాగా అసలు కోరికలు పెంచేసేసుకుని ఇట్టా ఉండాలి, అట్టా ఉండాలి, రంభలాగా ఉండాలని స్త్రీలని, లేదు నవ మన్మథుడల్లే ఉండాలి అంటే ఉండొచ్చు. అంత అధికమైన కోరికలు అంటే కేవలం బాహ్య సౌందర్యానికే నువ్వు అధికంగా కనెక్ట్ అయి ఉంటే, ఆ బాహ్య సౌందర్యం క్రమశః చెడుతుంది. లేదు ఏవన్నా అవాంతరాలొస్తే కూడా మరి మారిపోతాయి రూపురేఖలు. అప్పుడు చచ్చి తలకిందులవుతారు. లేదనంటే శాంతం ఇహ వేరే వేరే కోణాలకి వెళతారు. ఇంకేదైనా జరగచ్చు. అతి సర్వత్ర వర్జయేత్. అందుకని ఏది ఎంత పాళ్ళుగా తీసుకోవాలి అనేది అంత పాళ్ళుగానే తీసుకోవాలి తప్ప
అదే జీవితంగా ఎప్పుడూ ఆలోచించకూడదు, ఆశించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే రూపం అనేది ఒక ఇది అంతే. అది ఒక అది ఒక ఏమంటారు? అది ఒక కోణం. అదే జీవితం కాదు. అదేమ్మా. తర్వాత ఇట్లా మంచి సత్వగుణం కలిగినటువంటి సత్వగుణం ఇద్దరిలోనూ ఉండాలి. స్త్రీలోను, పురుషుల్లోనూ. అట్లా లభించే వాళ్ళకి చక్కగా 7 జన్మల పుణ్యం వల్లనే అలాంటి వాళ్ళు దొరుకుతారు అని చెప్పి. అది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇందాక చెప్పుకున్నాం. కర్మలు పెంచుకోవటం, కర్మలని తగ్గించుకోవటం 2 మన చేతుల్లో పెట్టే భగవంతుడు మనల్ని సృష్టిస్తాడు. అదేమ్మా. ఆ ఫండమెంటల్ ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సరేనా? అందుకని పరస్పరం కూడా ఇప్పుడు అట్లా ఉండేటువంటి ఇల్లాలు ఉండే ఇల్లే ఇల్లు. ఇప్పుడు కొంతమంది ఇల్లాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లోనే కాదు, కొంతమంది ఇప్పుడు ఓ పేరెంట్ అనుకో ఎక్కడన్నా వచ్చారనుకో, వాళ్ళ దగ్గర ఏమిటో ఒక హాయిగా, ఒక ప్రశాంతత, ఒక నిండుతనం, అవన్నీ రూపాలకు ముడిపడేవి కావమ్మా. ఒక నిండుతనం, ఒక మనోధైర్యం, ఒక మనస్సుకి ఒక సంతృప్తి అట్లా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళ నడవడి అట్లాంటిది కాబట్టి. ఇట్లా నిండుగా బడబడ బడబడ మాట్లాడితే అది యాక్టివ్నెస్ కాదు. ఉన్న చెంచాలు, గిన్నెలు, గ్లాసులన్నీ బడబడబడ పడేసేస్తే అది యాక్టివ్గా పనిచేసుకోవటం కాదది. చాలా నిదానంగా, వినయంగా, నమ్రతగా ఎదుటివారితో ఎలా ఉండాలో అలానే ఇంటి విషయాలలో కూడా ఉండాలి. అట్లా ఉండే వాళ్ళకే విలువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈవిడికి కోపం వచ్చిందేమో, ఏమన్నా అంటుందేమో అన్నట్టుగా ఉండాలి తప్ప, ఏ, కోపం వస్తే ఏం చేస్తుందిట? వెళ్ళి వంటింట 4 గిన్నెలు బదులు కొడుతుంది. అంతకంటే ఏం చేస్తుంది అని అంత చీప్గా. అంటే ఏంటి? నువ్వంత చీప్ కాదు. నీ విలువ నీకు ఎంతో ఉంది. ఆ విలువ ఏమిటనేది అవతల వాళ్ళకి తెలియచెప్పగలగాలి. అదే మరి చాతుర్యం. అంతేగాని 4 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే కాదు చాతుర్యం. ఈ ఫండమెంటల్స్ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అది ఎంతో విలువైనది జీవితం. చక్కగా ఆస్వాదించాలి లైఫ్ని. ప్రతి ఏజ్లోనూ, ప్రతి కోణంలోనూ, ప్రతి క్షణము, ప్రతిరోజు ఎంతో విలువైనది. మనసుని హాయిగా, ప్రశాంతంగా, స్వచ్ఛంగా, సంతృప్తిగా ఉంచుకుంటేనే ఇది ఇహానికే కాదమ్మా. ఇప్పుడు మన ఇల్లు, మన ఇవి అంతా కూడా బాగా ఉందనుకో, అసలు ఇంకోళ్ళని గురించిన ఆలోచనే మనకి రాదు. అప్పుడు ఏమవుతుంది? వాసనలు తగ్గిపోతాయి. అంటే అట్టా ఉంటే బాగుండేది, ఇట్టా ఉంటే బాగుండేది, వీళ్ళు ఇట్టా ఉన్నదాన్ని ఒకటి తీర్చిదిద్దుకోవటం చేతగాక వీళ్ళు అట్టా ఉంటే బాగుండేది, ఇట్టా ఉంటే బాగుండేది అంటే ఏమిటి? నీ సైకాలజీ మారాలి. ఇంకా ఎట్లాంటిదున్నా నీ సైకాలజీ ఏదో ఒక వంక చూపిస్తూనే ఉంటుంది అన్నట్లు ఉండకూడదు. అది ఇద్దరూ కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు అట్లా ఉన్నంతలో హాయిగా, సంతృప్తిగా, ప్రశాంతంగా, గౌరవంగా గడుపుతూ ఉంటే మనకి ఇతరత్ర వాసనలు తగ్గుతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం ఫండమెంటల్. భావితరాలని కూడా చక్కగా మంచి భావితరాలని ఒక స్త్రీ పురుషులు అందించిన వాళ్ళు అవుతారు. సత్వగుణం మెండుగా కలవాళ్ళని భూమికి అందించిన వాళ్ళు అవుతారు. ఏమ్మా? అట్లా ఎన్నో విషయాలు ఒకదానికొకటి లింక్ ఉంటాయమ్మా. అది మనం క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి. చాలాసేపు మాట్లాడానా? అది అంటే ఎక్కడో గురుచరిత్రలో పతివ్రత ధర్మాలు అని అట్లా కాదు. అవి ప్రస్తుత సమాజం, ప్రస్తుతం మనమున్న వ్యవస్థ రీత్యా కూడా మనకి అనుసంధానం చేసుకోవచ్చు అనేటువంటి అంశం తెలియచూదామని చెప్పి ఇలా మాట్లాడవలసి వచ్చింది. ఏమ్మా? జై శ్రీరామ్.